బిడ్డగా సెలవులు అడగాలని వచ్చుండావు. ఒంట్లో పుట్టిన జబ్బు ఇది వంటను పుట్టిందా, ఎక్కడి నుంచి ఏదన్నా వచ్చిందా, ఎందుకు తల్లి నాకు ఇలా ఉండాలని పరిష్కారం అడగనొచ్చినావా మనవడా? ఇంటి స్థానానికి ఇది 3వ తూరిరా, ఇది నీకు ప్రయోగము. ఈ బాల స్థానంలో ఎందువల్ల జరిగింది, ఎక్కడ జరిగింది, ఇది మొదలెక్కడ కొసెక్కడని వెతుక్కుంటున్నావు. చదివేమో బాగానే చదివావు, విద్యేమో బ్రహ్మాండంగా ఇచ్చావు, కానీ బతికేదానికి బతుకుదురుగా జాబుగా గడవనారు లేదు. నిజమే తల్లి. ఈ బిడ్డకి గంగమ్మగా సెలవులుగా కోరుకోని నా బిడ్డగా నేను భవిష్యత్తులో నేను పెట్టుకునే భవిష్యత్తులో బతుకుదురుగా ఏదైనా నేను వేరుపించుకొని నా కష్టాతీతంతో పెట్టుకోగలుగుతానా లేదని వచ్చున్నాడు. అవును తల్లి. ఏమినైనా గంగమ్మగా నేనే ఇస్తున్నాను ఫస్ట్ పాదం నీకు. ఈ ఇంట్లోకి రాజుగా వస్తున్నాడు. మీ కుటుంబంలో వచ్చే బిడ్డ స్థానము వేగవంతుడుగా మీ ఇంట్లో జన్మిస్తాడు. సరే తల్లి, 100 మంది 100 రాయిలు వేసుకొని మీ సదురులో నిలబెట్టాలన్నా నేనున్నంత వరకు ఆవిరిగాలు గడ ఇసరదు మీకు. ఇంట్లో మతాలు 2 దాగర్లైనా 2 దాగర్లలో ఆ బిడ్డ జీవితాన్ని ఆ బిడ్డకి కాపాడుకునేదానికి ఒక మతంలో చేరింది. కానీ ఆ మతం లేకపోయినా ఆ బిడ్డ జీవితం ఒక రవ కుడిభుజంగా మీ తల్లిగా బాగుండాది. ఆ బిడ్డ ఇప్పుడు ఈ ఇంటికి చేసిన మనవరాళ్ళు ఏ పక్కుండారు, ఏ వర్ణములో ఉండాలని అడగనొచ్చుండారు. నాయనా గంగమ్మగా సెలవులిస్తే ఖచ్చితంగా నేను నిజమే చెప్తాను. మీ కుటుంబంలో ఏది జరిగినా చెప్పేదాన్ని నేనే. మీ ఇంటి స్థానంలో గోవింద అంట వేడవల్ల వాడిగా వచ్చేవాడిని నేనే. మీ ఇంటి స్థానానికి హరోహర అంట సుబ్రహ్మణ్యుడిగా వచ్చేవాడిని నేనే. మీ ఇంట్లోకి మాతమ్మగా వచ్చున్నాను. మీ సదురులో చెప్పాలని నిన్ను ఎన్నో రోజుల నుంచి నీ మనసుకి అంతరాత్మకే చెప్తా వచ్చాను. కానీ మీరు కలగనుకోలేక ఇక్కడికి అక్కడికి నాకేమో తెలుస్తుంది తల్లి, కానీ నా పక్కన ఉండే వాళ్ళు ఇంటే కదా. ఎతికి 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 తిరిగి 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 ఇప్పుడు అలసిపోయి ఇక్కడికి పరిగెత్తారా? ఏడగాడ ఆ తల్లి వచ్చి చెప్పితాదో, వర్ణం ఇస్తాదో లేదు, జరిగేది జరగబోయేది సత్యం పలికి నా ఇంట్లో ఉండేది నిజ రూపాలతో ఎలా ఇయ్యగలుగుతాదని వచ్చినారు. ఏమినైనా మీ ఇంట్లో ఒంట్లో స్థానాల్లో జరుగుండేది జరగబోయేది మీ ఇంటి స్థానానికి దగ్గర పక్కనే పెట్టుకొని ఉన్నారు బల్లిని మీరు. అవును తల్లి, నువ్వు ఉండవు కదా. లేదు, నువ్వు ఉండవు కదా తల్లి. మీ సదురు, ఇది తన సదురురా. నువ్వేడే ఉండవు కదా. చెప్పు, నువ్వు ఉండవు కదా తల్లి. నువ్వు కాపాడొచ్చు కదా, మార్చొచ్చు కదా. నాయనా వీళ్ళు ఇంటి స్థానంలో చెయ్యాలని ఒక్కరోజు కాలుగడ పడిపోయింది ఆ బాలకి. కరెక్ట్ గా చెప్పినావు తల్లి. ఇప్పుడు చెప్పు, కరెక్ట్ గా చెప్పినావు. నేను గంగమ్మగా మీ ఇంటి మీద దుమ్మెత్తి పోసి ఇంటి స్థానం గురించి గొడవలు జరిగినప్పుడు ఏదేదో ఆ బాల నోటికి వచ్చినట్టు పోయి పరిగెల దోలింది. మీ ఇంటికి విధి పరచటము ఈ కాలే పడిపోయిందిరా. అవును తల్లి, ఇంక నువ్వు చూపిలేదే, ఆ మనసు మార్చు. నువ్వు అట్లా చేయకుండా నువ్వు మార్చు, మా కాళ్ళ కాడికి వచ్చేటట్టుకి చెయ్యి. కాలు పడిపోయినాక ఈ బాలతో ఏం జరిగిందని గాడ పరిగెత్తింది ఆ మనవరాలు. మీరు ఏదో విధి పరిచినారేమని పరుగులు దోలింది. కానీ నాయనా మీ ఇంట్లో బిడ్డను చేసుకునే బాలకి ఈ విషయం అయితే మీరు వర్ణం ఇవ్వగాకండి. ఏం చెప్తున్నాను కాదు నాయన మనవడా, వాళ్ళు తల్లిగా నలగరకి పంచతాది. అలా మీకు పరిష్కారం చేసుకోవాకండి. చేసుకున్న బాలుడు మనవడు ఈ బాలకు కలిసినే మనవడు మీ ఇంటికి దక్షిణంగానే ఉంటాడు. మా ఇంటికి దక్షిణ పోటాన్ని వస్తాడు ఈ కుటుంబానికి ఆ మనవడు నాయన. కానీ స్థావరములో సదరులో ఏది జరగాలన్నా వీళ్ళిద్దరే కలిసి వీళ్ళిద్దరు కలిసే దిగతారు. కానీ ఇప్పుడు గాడ అత్యంతలతో ముడికట్టి నా బిడ్డని దొల్లియాలని కడుపులో ఒక మచ్చలాగా సృష్టించినారు. మగోడు దక్షిణ పక్క,
ఇప్పుడు ఈ బిడ్డకి గంగమ్మగా నేనే వేస్తాను. వాళ్ళకి మగవాడికి చూపించుండవా నాయన ఒక దెబ్బ వేసేసే ఉండాను. ఒక పాట ఒక దెబ్బ పడే ఉంది, కానీ పడినాగాడ వాడు పొగురు తగ్గటం లేదు. ఇప్పుడు చెప్పు, నేను చెప్పింది కరెక్టా కాదా? కరెక్టే తల్లి. ఇప్పుడే కాడా నీ వర్ణములో మీరు ఇక్కడికి వచ్చినట్టు సెలవులు అందుకొని పోయినట్టు తెలిసినా గాడ మీరు వర్ణాలతో ఎక్కడైనా చెప్పినా గాడ దుమ్ము ఎగరుతుంటా చూడబోరా ఈ రోజు వాళ్ళ ఇంట్లో. ఏదే ఒక గొడవల రూపంలో చూపిస్తుంటావా లేకుండా ఇంటి స్థానములో వాళ్ళకే బిడ్డలకే తల్లిలకే వరణాలు మారతాదే చూడరా మనవడం. సరే తల్లి, అట్నే చూపి తల్లి. చూపించి ఇంకొకసారి రోజులు ఎడబాట్లుగా ఉన్నారు. ఆ ఇంటి స్థానంలో గొడవలతో ఇడిపోయి ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజుల నుంచి కలుసుకొని ఉన్నారు. అవును తల్లి, కరెక్ట్ గా చెప్పినావు తల్లి. ఇప్పుడు చెప్పు. అవును తల్లి. ఆడికి అంతమయ్యింది. ఒక బిడ్డను భూమి పాలు చేసుకున్నది. మాకు లేవు కదా తల్లి అవన్నీ. మేమేమో ఒక బిడ్డ భూమి పాలైంది. ఉండేది ఒక బిడ్డే. ఆ బిడ్డ కాడగాడ రచ్చలతో రామ్నాలతో బయట వెళ్ళిపోయినారు కూర. ఆ ఇంటి కొట్టకంలో లేకుండా పక్కకు వచ్చారు. కానీ తన భర్తలో ఏమీ లేదు, తనలోనే ఉండేదంతా. అవును తల్లి. తన భర్తలో లేని సృష్టిస్తారు. అనురాగాలతో దాగర పరిష్కారం ఇచ్చి 4 గాల దాగరగాడ వాళ్ళు ఇంట్లో అనారయం అయిపోరా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ తల్లిని మార్చాలి కదా. 4 గాల దాగర్లతో గాడ మధ్యలోనే గాడ చెలవలెచ్చుకొని తెచ్చుండారు రామనవడం. ఇప్పుడు కన్నా అర్థమైంది. 4 దాకర్లంటే 4 కాళ్ళంటే జవాల్ రా. ఇప్పుడు కూడా మీ ఇద్దరు కనుక్కోలేకుండా ఉండాలి. అవును తల్లి. అవును తల్లి, అవును నిజమే. 4 గాల దాగాలతో అన్న కనుక్కున్నారు అని అంటే అప్పుడు కూడా కనుక్కోలేకుండా ఉండాలి. తెలియలేదు తల్లి. అవునులే తెలిసింది. ఇప్పుడు గాడ నీ ఇంటి స్థానానికి దాగరిచ్చి నాకేమవుతుందేమోనని నువ్వు సందేశపడవలేదు. ఉగాది రోజు మంగళవారము ఉగాది సెలవులిచ్చే గంగమ్మానని నీ చేతిలో ఉండింది పసుపు కుంకం వేసి చూడరా. చూడు తర్వాత ఎక్కడ నీ నీ గుడికాడ ఏమంటావు తల్లి? అదే కదా చెప్తున్నాను. గంగమ్మానని పసుపు కుంకుమ జానడ భీము వరణాలతో ఇప్పుడు నిండుగా ఉంది బిడ్డ. ఇప్పుడు నాకు పొంగళ పెట్టబల్లేదరా మీరు. బిడ్డ తల్లిని తోస్తాను అప్పుడు సరే తల్లి. మురుకులు నువ్వు పెట్టినా గాడ నేను తీసుకోను కదా. మీ బిడ్డలో మీరు అమ్మా నన్ను తలంపులు ఇచ్చేప్పుడు మీరు బాగుంటేనే కదా నాకు పెట్టగలుగుతా. అవును తల్లి. అందుకే మీకు వర్ణం ఇస్తుంది నాయనా. తల్లికి గాని బిడ్డకి గాని మీ ఇంట్లో నలుగురుగా వర్ణం ఉండారు. 5వ బిడ్డగా నేనే వస్తుందా పూరా మీ ఇంట్లోకి. ఏ బిడ్డకి గాని ఏ కష్టము లేకుండా తొలగిస్తాను. ఇంట్లో గాడ ప్రశాంతతగా ఉండేటట్టుగా సెలవులు అందిస్తాను. ఈ మనవడము మన స్థానంలో దాగరులతో ఆ మనవడ గాడ ఒక కర్ణంలో నిలబడడు. నిలిచినేది వాడి గడ కాదు. అలా ఉన్నాడు నాయన. దాని దుఃఖాలతో బాధలతో పొందుకుంటా నా దగ్గర బాధపడుతున్నారు. ఈ బాధలో నన్ను గడిగేసే దేవుడు, నన్ను బయట పెట్టే దేవుడు, నాకు ఇవన్నీ చేసే దేవుడు ఏ తల్లిగా వచ్చి నన్ను కాపాడుతాదో. నేను చేసే పూజా బలంలో ఏదన్నా లోటుండాదా అమ్మానని మీరు తలస్తున్నానే చేస్తున్నానే. ఆ బలిహీనమంతా నాకు ఇచ్చి మీ శక్తులతో నన్ను కొడదోసి నిలబెట్టమని వచ్చున్నారు. ఏమినైనా నేను కోడినంత వరకు నీకేమీ భయం లేదు పోరా. నువ్వు వచ్చినావు కాబట్టి నేనే కంకణం ఇస్తాను. ఈ కంకణముతో నీకు రుజువు అవుతే ఆ తర్వాత ఇంటికి అష్టబంధం చేయండిరా.
ఇప్పుడు ఈ బిడ్డకి గర్భముతో ఉండాలి కాబట్టి బొందులుగా గాడ మారిపిస్తున్నాను. వేసే బొందుల్లో గాడ నీ బిడ్డ బాగుండాలా, ఆ బిడ్డ పుట్టిన నక్షత్రంలో గాడ బాగుండాలా. రాజభోగనాలతో సంసారము ఇల్లు వాకిలి అన్నీ పెరగతాయి, సంసారంలో గాడ బాగుంటాది. ఏ రచ్చలో లేకుండా తొలగిపోతాయి పోనాయన ఈ రోజు నుంచి నీకు సంస్కారాలు. నీ ఇంట్లో ఈ రోజు నుంచి ఏ సమస్యలు లేకుండా తొలగిపోతాది. కానీ నీ మనసులో ఉన్న దాగర చేసిన వాళ్ళు విధవేది మటుకు సత్యం ఇది. అదే కావాల్సింది. ఆడెవరు కలిపి ఉండాలని మీరు వచ్చున్నారో వాళ్ళని విధి చేసే బాధ్యత నాది. కూడా అనుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు తల్లి ఓళ్ళే బాగున్నారు తల్లి. ఏ విధముతో బాగుండారో తెలుసుకోలేక ఉండావా మనవడాను. మేమే నాశనం అయిపోతున్నాం, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు వర్ణాలతో ఎట్టుండారంటే ఈ పక్క చెయ్యందిస్తున్నాడు కాబట్టి పైకి వస్తుందిరా, లేకపోతే చెయ్యాలొస్తుంది. చెప్పు, మీరు దేవుళ్ళు ఉండగా మీరు నువ్వు కష్టపడుతుండావు, తను పాపి సొమ్ము తింటుండాది. ఇప్పుడు చెప్పు, అవును తల్లి, నువ్వు కష్టపడిన దాంట్లో తిప్తుంటాది, పాపి సొమ్ము తిన్నింది తిప్తుండదురా. నలుగురిలో రుష్టుంటాది. బాగుండాలని నువ్వు అనుకుంటున్నావు, బాగా లేకుండా వర్ణాలతో వర్ణం అవుతారు. చూస్తా ఉండు, ఆ చెట్టు కింద కాయ ఆ చెట్టు కిందనే రాలుతాది నాయన. నువ్వేమి బాధపడవలేదు. కాదు తల్లి, నువ్వు చూపియాలా. నువ్వు ఒకసారి చూపించేస్తే ఇంకట్ట చేయరు కదా. ఏమీ లేకుండానే తొలగిపోయింది ఒక తూరికాలు. మళ్ళీ పరిగెత్తుకొని సెలవులిచ్చుకొని అమ్మానని ఎక్కడికే ఈ సదురులోనే దారముగా కంకణంగా గాలికి కట్టినాక చెంతమ్మగా లేపింది పోరా, లేకపోతే పోయి ఉండాలా. నీకు తెలుసా నాయనా, ఎవరు చేసుకున్న కర్మ ఓలకే వర్ణం అవుతాది. నువ్వు బాధపడబలేదు. కానీ గుడికాడికి తోటలోకి తిరిగింది, తోటలోకి తిరిగి చెంతమ్మగా నా దారముతో బాగా చేసుకునిందిరా. లేకపోతే ఇంకా ఉత్సాపి దేవుకొని ఉండాలా. అందుకని నేనే ఇస్తున్నాను. చేసేది ఖచ్చితం రా. నువ్వు అనుకున్న మాట నిన్ను గెలిపించి నీ చేతుల్లో పొండిప్పినట్టు పెడతాను. చూద్దుపో తొందరలోనే. దూరంగా గడలేదు. ఎన్ని రోజులు ఎన్ని గడియలు 2 వారాలకు మారుతాదు చూడరా. ఈ 2వ వారంలో నువ్వే చెప్తావు నాకు వచ్చి ఇది జరిగిందని. నీవే కలగనుకుంటావు నాయన. ఇట్లా వచ్చినావు కాబట్టి నేను నీ కాడకు నడుచుకుంటుంటేనే నువ్వులు పాలైపోతుంది తల్లి. లేదు పోరా పిచ్చివాడా, మెడలో అమ్మానని ఒక రుద్రాస వేసి కిన్నీళ్లు పలుకుతాది నీ కాడికి. నిన్ను చూసి నవ్వుని వాళ్ళే నీ పాదాల కాడకొచ్చి అమ్మానని నీలోనే ఒక చంచమ్మగా ఇక్కడ ఇచ్చే వాకులో గంగమ్మగా నీ శరీరములో పలక కన్నాగానంటే తర్వాత అడుగుపోరా. ఏం చెప్తున్నాను? సరే తల్లి, జరిగేది జరగబోయేది నీకే వచ్చి చెప్తాను. నీలోనే వస్తాను, నీకే వర్ణమిస్తాను. పుట్టిన బిడ్డల్లా నీ కాడికి వచ్చి అమ్మానంటే రుజువ పోరా. నువ్వు నా శక్తులతో నీ ఒంట్లో నేనే నిలబడతాను. ఎవరు తాకుతారో వాళ్ళు నేనే అంతం చేస్తాను. నువ్వు నీ శరీరంలో వచ్చేది నేనే, పెట్టేది నేనే. కానీ ఇది నన్ను కట్టుబడి చేసుకొని వర్ణమిచ్చున్నారు కాబట్టి నువ్వు నలగతున్నావు. కానీ నీలోకి వస్తున్నాను. వచ్చినప్పుడల్లా తట్టుకోలేక భరించలేక కన్నీళ్లతో కడుక్కుంటున్నావు నువ్వు. తల్లి నేను భరించలేకే నా వెనకాలంటే తల్లి నేను ఏదైనా ముందుంటాను. ఒంట్లోకి వచ్చినప్పుడు ఆ బిడ్డ భరించుకోలేకుండా ఉన్నాడు నన్ను. ఆ బిడ్డగా సప్తదానాలతో ఒక శక్తి రూపంలో నేను తాగినప్పుడు కనబడుతున్నది ఏమి జరిగేది లేంది ఈ మనవడికి. నాయన నేను చెప్పినట్టు నువ్వు చేయరా, నీకు బ్రహ్మాండంగా ఆ శక్తి నేనే అవుతాను.
అదే తల్లి కావాలి. నీలో నేనే నిలబడతాను. నువ్వు పెట్టుబడి పెట్టుకొని చేసుకోవాలనుకున్నది నీకు ఏ రొక్కములో అది సొంత కష్టముగా చేసుకునేదానికి గవర్నమెంట్ సొమ్ముగా డబ్బుగా వస్తాదా, లేదు నేను అప్పుగా కావాలనా, ఆ రెండు నువ్వు నిర్ణయించుకోబలేదు. నేనే ఇస్తాను. పెట్టుబడి పెట్టుకొని నీ భవిష్యత్తుని నువ్వు ఏరిపించుకొని గంగమ్మానని ఈ దాంట్లోకి దిగి ఈ బిజినెస్ లో పెట్టుకున్నాక 10 మంది దాగరలో నువ్వు మంచి వేగంలో నడుస్తున్నావని, మంచి జీవితం ఇచ్చినావని, నువ్వు చదువుకున్న చదువుకి మంచి బాదుస్తుగా నేనే ఒక వనాలతో చెప్పతన్నాను. పోరా దగ్గర కొట్టి సెలవులు ఇవ్వండి. సరే తల్లి. ఎలా కొట్టుకున్నా